ఈ సీజన్ టైటిల్ విన్నకి గౌతమ్ ఎందుకు అర్హుడు, నిఖిల్ ఎందుకు అర్హుడు కాదు అనే పాయింట్ ఈ వీడియోలో డీటెయిల్గా అయితే డిస్కస్ చేసుకుందాం. స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో చూడండి, ఫుల్ క్లారిటీ అయితే మీకే వచ్చేస్తుంది. ఓకే, ఎనీవే మనం చూసుకుంటే ఫస్ట్ చాలామంది అనే ఒక పాయింట్ ఏంటి, అదే వైల్డ్ కార్డ్గా వచ్చినోడు విన్నర్ ఎందుకు అవుతాడు, విన్నర్ ఎలా అవుతాడు అసలు, ఫస్ట్ నుంచి ఆడిన నిఖిల్ ఏమన్నా మెంటల్ ఆయనకేమన్నా, సో ఫస్ట్ నుంచి ఆడిన వాళ్ళకి ఆ ఇది ఉండాలి, ఆ అర్హత ఉండాలి అన్నట్టుగా మాట్లాడుతున్నారు అనమాట. సో వైల్డ్ కార్డ్గా రావడం అనేది గౌతమ్ ఏమన్నా చూస్ చేసుకున్నాడా, అండ్ వైల్డ్ కార్డ్గా రావడం ఏమన్నా క్రైమా? కాదు, ఆయన చూస్ చేసుకోలేదు, అది క్రైమ్ కాదు. ఇంకా చెప్పాలంటే ఈ సీజన్లో వైల్డ్ కార్డ్గా వచ్చిన వాళ్ళకి మామూలుగా అడ్వాంటేజ్ ఉంటుంది, ఎందుకంటే బయట విషయాలు అన్నీ వాళ్ళకి తెలుసు, ఎవరి క్రేజ్ ఎంతో తెలుసు, ఎవరి ఓటింగ్ ఎంతుందో తెలుసు. సో ఓటింగ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి వాళ్ళతో పాటు ఫ్రెండ్షిప్లు చేయొచ్చు, ఓటింగ్ తక్కువ ఉన్న వాళ్ళతో ఈజీగా వాళ్ళని నామినేట్ చేసి బయటికి పంపించాలని చూడొచ్చు అన్నట్టుగా ఈ అడ్వాంటేజెస్ వైల్డ్ కార్డ్స్కి ఉంటాయనే ఉద్దేశంతో మాత్రమే వైల్డ్ కార్డ్స్ వచ్చిన వాళ్ళు విన్నర్ ఎలా అవుతారా, ఇప్పుడు ఫస్ట్ నుంచి వచ్చిన వాళ్ళు పిచ్చోళ్ళు కాదు కదా అన్నట్టుగా మాట్లాడతారన్నమాట. ఓకే, ఇప్పుడు గౌతమ్ వచ్చి ఎవరిని నామినేట్ చేశాడు? ఇప్పుడు ఈ సీజన్లో బేసిక్గా ఏంటంటే బయట విషయాలు అన్నీ తెలుస్తాయి కాబట్టి వైల్డ్ కార్డ్స్కి వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది అన్నట్టుగా అంటున్నారు. బట్ వైల్డ్ కార్డ్స్ 6th వీక్లో వచ్చేసి వాళ్ళు బయట ఏం జరుగుతుంది అనేది హింట్ ఇచ్చారా, లేకపోతే డైరెక్ట్ హోల్సమ్ పెద్ద స్క్రీన్ వేసి చూపెట్టారా? పెద్ద స్క్రీన్ వేసి చూపెట్టిన స్క్రీన్ వేసినప్పుడు వచ్చే క్లారిటీయే వాళ్ళు క్లియర్గా ఇచ్చేశారు. యష్మి నీకంత సీన్ లేదు, నిఖిల్ నీకంత సీన్ లేదు, పృథ్వీ నీకంత సీన్ లేదు, మీ అందరూ అదే పనిగా మణికంఠ మీద పడుతుండడం వల్ల మణికంఠ క్రేజ్ పీక్స్ లెవెల్లో వెళ్ళిపోయింది. అసలు స్టార్టింగ్లో ఎక్కడో ఉంటాడో వెళ్ళిపోతాడు అనుకున్న టైంలో జమ్మని అలా రైజ్ అయింది. మీరందరూ గ్రూప్ గేమ్ వల్ల మణికంఠ అసలు దుమ్ము రేపబోతున్నాడు సీజన్లో అన్నట్టుగా వాళ్ళు అదే పనిగా నామినేట్ చేసుకుంటూ వెళ్ళి ఫుల్ క్లారిటీ అయితే ఇచ్చేశారు. ఆ ఫుల్ క్లారిటీ ఇచ్చేశాక అప్పుడు నిఖిల్ కానీ యష్మి పృథ్వీ వీళ్ళందరూ ఏం డిస్కస్ చేసుకున్నా, ఒరే మనం పిచ్చోల్లాగా అదే పనిగా వాళ్ళని మనకంట నామినేట్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల అది ఆడియన్స్కి మనం ఏదో టార్గెట్ చేస్తున్నాం అన్నట్టుగా అయిపోయింది. మనం టార్గెట్ చేయడం వల్ల మనకంటే సింపతి అనేది వచ్చింది, కాబట్టి ఇప్పటి నుంచి మనం టార్గెట్లు ఆపేయాలరా, వాడిని అసలు నామినేటే చేయకూడదు, సైలెంట్గా ఉన్నాంరా బాబు అన్నట్టుగా వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. వాళ్ళు అలా డిసైడ్ చేసుకున్నప్పుడు మణికంఠ అలాగే హౌస్లో కంటిన్యూ అయ్యి ఉంటే మాస్టరు డౌట్ లేకుండా వీళ్ళ క్రేజ్ నెక్స్ట్ లెవెల్లో ఉండేది. యష్మి పృథ్వీ ఇప్పటికీ కూడా హౌస్లో కంటిన్యూ అవుతూ ఉండేవారు, నిఖిల్ ఎలాగైతే కంటిన్యూ అవుతున్నాడు. కానీ వాళ్ళ బ్యాడ్ టైం ఏంటంటే మణికంఠ మధ్యలో వెళ్ళిపోయాడు. మణికంఠ మధ్యలో వెళ్ళిపోవడం వల్ల వాళ్ళు ఏదైతే మణికంఠ కోసం గేమ్ చేంజ్ చేయాలనుకున్నారో ఇంకా వాళ్ళు చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఇంకా లేదు. వాళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్స్ అలాగే ఉంచుకుంటూ అలాగే కంటిన్యూ అయ్యారనమాట. సో ఇప్పుడు ఒరిజినల్ క్యారెక్టర్స్ అలాగే కంటిన్యూ అవుతున్న టైంలో ఇప్పుడు మణికంఠ ప్లేస్లోకి లిటరల్గా గౌతమ్ వచ్చి చేరాడనమాట. ఇప్పుడు వైల్డ్ కార్డ్స్గా వచ్చిన వాళ్ళకి బేసిక్గా అప్పటి వరకు 5 weeks వరకు వేరే కంటెస్టెంట్స్కి ఓట్లు వేస్తూ వెళ్తున్న ఆడియన్స్కి సడన్గా వైల్డ్ కార్డ్స్కి ఓట్లు వేయాలంటే అది అంత ఈజీగా ట్రాన్స్ఫర్ అవ్వదు, ఆ ఓటింగ్ చాలా కష్టం. అందుకే ఇప్పుడు సీజన్ 1లో టాప్ 3 వరకు వెళ్ళిన హరితేజ కూడా ఈ సీజన్లో స్టార్టింగ్లోనే వెళ్ళిపోవడానికి రీజన్ ఏంటి, వైల్డ్ కార్డ్స్గా రావడమే. సో వైల్డ్ కార్డ్గా వచ్చిన వాళ్ళకి అడ్వాంటేజ్ కంటే కూడా ఈ పర్టికులర్ సీజన్లో డౌట్ లేకుండా ఎక్కువ డిసడ్వాంటేజే వచ్చింది. కాబట్టే హరితేజ లాంటి వాళ్ళు వెళ్ళిపోయారు. అండ్ గౌతమ్కి అలాంటి సిచ్యువేషన్స్ అనేవి ఆయన ఎంతో ఫేస్ చేశాడు. వీళ్ళ గ్రూప్ గేమ్ అమ్మ వీడేదో బలంగా ఉన్నాడు, బలంగా మాట్లాడుతున్నాడు, ఇలాంటివన్నీ ఫస్ట్ పంపించేయాలన్నట్టుగా ఈ 4 క్యాండిడేట్స్ అందరూ, ఆ 4లో నాకు ప్రేరణని ఇంక్లూడ్ చేయడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే ఆమె కొంచెం అటు ఇటుగానే ఉంది తప్ప. యష్మి పృథ్వీ అండ్ గౌతమ్ అయితే లిటరల్గా అదే పనిగా గౌతమ్ని ఎయిమ్ చేసుకొని గన్నుని గౌతమ్కి ఎయిమ్ చేసుకొని పెట్టుకొని అలా కూర్చున్నారన్నమాట, పక్కాగా టార్గెట్ చేసి బయటకు పంపించాలనే ఉద్దేశంతో. సో ఇలా పెట్టుకున్నప్పుడు ఆబ్వియస్లీ బయట ఆడియన్స్ ట్రిగ్గర్ అవుతారు. కాబట్టి ఏ గ్రూప్ గేమ్తో అయితే మణికంఠకి క్రేజ్ పెరిగేలా వీళ్ళు చేశారో ఎగ్జాక్ట్లీ అదే గ్రూప్ గేమ్తో మళ్ళీ గౌతమ్కి కూడా క్రేజ్ పెరిగేలా చేశారు. లిటరల్గా మణికంఠ పార్ట్ 2గా గౌతమ్ హౌస్లో ఎంటర్ అయ్యాడు. గౌతమ్ హౌస్లో వీళ్ళు మార్చేశారు అన్నట్టుగా మనం ఇట్లా చెప్పుకోవాలన్నమాట. సో ఇప్పుడు వైల్డ్ కార్డ్స్గా వీళ్ళు వచ్చి బయట ఏం జరుగుతుందో ఇంత క్లియర్గా చెప్పినప్పుడు, ఇంత క్లారిటీగా ఫస్ట్ నామినేషన్స్లోనే చెప్పినప్పుడు, సో ఇప్పుడు లెక్క ప్రకారంగా వైల్డ్ కార్డ్స్గా వచ్చిన వాళ్ళకి బయట ఏం జరుగుతుందో ఎంత క్లారిటీ ఉందో ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా అదంతా లీక్ చేశారు. కాబట్టి వాళ్ళకు కూడా అంతే క్లారిటీ వచ్చేసిందా లేదా? వచ్చేసింది కాబట్టే మనకంటే దూరంగా ఉండాలి ఇలాంటి డెసిషన్స్ అనేవి వీళ్ళు తీసుకోగలిగారు కదా.
సో ఇప్పుడు అలా తీసుకోగలిగినప్పుడు లెక్క ప్రకారంగా వైల్డ్ కార్డ్స్ ఎంతో ఇప్పుడు ఓజీ వాళ్ళు కూడా అంతే, రాయల్స్ ఎంతో ఓజీ వాళ్ళు కూడా అంతే, వాళ్ళ మైండ్ సెట్లు కూడా సిమిలర్గా ఉన్నట్టే. ఇప్పుడు బయట ఏం జరుగుతుందో క్లారిటీగా తెలుసు కాబట్టి. అండ్ ఈ సీజన్లో ఎక్కడ బయట ఏం జరుగుతుందో తెలియకూడదు అనే ఆ సీక్రెసీ అనేది మెయింటైన్ చేయడం కంప్లీట్గా తీసేశారు బిగ్ బాస్. అది వైల్డ్ కార్డ్స్ ద్వారా కూడా కంప్లీట్గా లీక్ చేయించారు. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ వచ్చి నామినేషన్ చేయాలనుకునే ఆ వీక్లో కూడా ఎగ్జాక్ట్లీ అసలు కంప్లీట్గా తెల్లంగా ఇట్లా ఒక అద్దం పెట్టి బయట ఏం జరుగుతుందో యాజ్ టీజ్గా చూపించినట్టుగా పెద్ద స్క్రీన్ వేసి బయట ఏం జరుగుతుందో ఎగ్జాక్ట్లీ చూపించినట్టుగా ఆ లెవెల్లో అయితే చూపించారనమాట. సో ఆ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళు నామినేట్ చేసినప్పుడు కూడా ఎవరిని చేశారు అదే పనిగా ఈ క్యాండిడేట్స్నే కదా, నిఖిల్ని కానీ, యష్మి, ప్రేరణ, ఇదే పృథ్వీ, వీళ్ళ మీద కదా పడింది. సో లెక్క ప్రకారంగా అప్పటికి కూడా నెగిటివిటీ ఎవరికి ఉంది, వాళ్ళకే ఉందన్నమాట. సో ఈ రేంజ్లో ఇప్పుడు లెక్క ప్రకారంగా బయట ఏం జరుగుతుందో రాయల్స్కి ఎలాగైతే తెలుసో ఓజెస్కి కూడా అలాగే తెలిసినప్పుడు ఇంక అందరూ ఒకటే కదా, అందరూ ఒకటే అన్నప్పుడు మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎలా గెలుస్తాడని అనడంలో మీనింగ్ అయితే లేదు అది. అండ్ గౌతమ్ తను ఫస్ట్ నామినేషన్లోనే తను నామినేట్ చేసుకుంటూ తను సీజన్లోకి వచ్చిన ఫస్ట్ నామినేట్ చేసుకుంటూ మీరు ఇప్పుడు నేను ఏవైతే పాయింట్స్ చెప్తున్నానో మీరు డీకోడ్ చేసుకోండి, అది మీ గేమ్కే ఇంప్రూవ్ అవుతుంది అన్నట్టుగా వాళ్ళ గేమ్ ఇంప్రూవ్ అయ్యే లెవెల్లో కూడా వాళ్ళకి హెల్ప్ఫుల్ అవ్వాలనే ఉద్దేశంతో కూడా అలా ఒక డీకోడ్ చేసుకోండి అనే వర్డ్ వాడడం అనేది ఇట్స్ నాట్ ఎన్ ఆర్డినరీ థింగ్. సో డెఫినెట్లీ అక్కడ కూడా గౌతమ్ ఒక అడుగు ముందుకేసాడనే చెప్పుకోవాలి. అండ్ తర్వాత కెమెరాస్తో మాట్లాడతాడు బాగా. కెమెరాస్తో మాట్లాడేవాడు విన్నర్ ఏంటంటే అంటే ఇప్పుడు వేరొకరితో ఇలాగే పంచుకున్నాడు అనుకో మాస్టర్, అరే నాకు అట్లా అనిపిస్తుంది, ఇట్లుంది అన్నట్టుగా అనిపిస్తుంది అనుకోండి. అప్పుడు ఆ మనిషితో ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది గౌతమ్కి. ఫ్రెండ్షిప్ ఏర్పడితే మళ్ళీ అది గేమ్లో తను ల్యాగ్ చేసి నామినేషన్ చేయాలనుకుంటే ఫ్రెండ్ని చేయొద్దేమో, లేకపోతే ఫ్రెండ్ని కూడా చేశాడేంటో నామినేషన్ అని అంటారేమోనని ఇలాంటి కైండ్ ఆఫ్ ఇదైతే ఉంటుంది. కాబట్టి ఆయన బేసిక్గా ఫ్రెండ్షిప్ జోలికి వెళ్ళదలుచుకోలేదు బిగ్ బాస్లో. లిటరల్గా సోలో బాయ్గానే ఉన్నాడు. అరే సోలోగా ఉన్నాడని మాటికి వెళ్ళి కెమెరాస్కి చెప్పుకోవడం ఏంట్రా అంటే ఇప్పుడు సోలో బాయ్గా ఉన్నాడు అన్నట్టుగా చెప్పుకుంటున్నాడు. అలా చెప్పుకొని గ్రూప్ గేమ్ ఆడితే అది తప్పవుతుంది. కానీ తను సోలో బాయ్గా ఉంటున్నాడని చెప్పుకుంటున్నాడు, గ్రూప్ గేమ్ కూడా సోలోగానే ఆడుతున్నాడు. సోలోగా ఆడుతున్నాడని చెప్పుకోవడానికి మెయిన్ ఒకటి ఏంటంటే ద బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆ డైస్ కలర్ డైస్ ఉంటుంది కదా, ఏ కలర్ రావాలి ఏంటి అనేది ముగ్గురిని అక్కడ వేలాడదీసి చేసేది. ఆ కలర్ డైస్లో ఈజీగా ఇద్దరికి అడ్వాంటేజ్ ఉండి మిగిలిన ఒక్కరికి సరిగ్గా లేదు, ఒక కలర్ ఎక్కువ ఉంది అనే ఉద్దేశంతో ఆ కలర్ని కంప్లీట్గా ఏమంటారు డంప్ చేసి క్లోజ్ చేసి మిగిలినవి మాత్రమే, అంటే అందరికీ ఈక్వల్గా రావాలి, అందరికీ ఆపర్చునిటీస్ అనేవి ఈక్వల్గా ఉండాలి, ఒకరికి ఎక్కువ ఉండదు ఒకరికి తక్కువ ఉండదు. అండ్ ఈ పర్టికులర్ టాస్క్లో నన్ను సంచాలకంగా చేశారు కాబట్టి మళ్ళీ నా వాళ్ళకి ఇప్పుడు నాకు క్లోజ్ ఉన్న వాళ్ళకి నేను ఎక్కడ ఫేవర్ చేస్తానేమో అనే ఇంటెన్షన్ కూడా ఆడియన్స్కి ఉండొద్దు అనే ఉద్దేశంతో తను ఎవరెవరినైతే ఏ ఆర్డర్లో తీసేయాలి అని రాసుకున్నాడో, ముందే ఎలాగైతే రాసుకున్నాడో అదే ఆర్డర్ ప్రకారంగా తీసుకున్నాడు. పృథ్వీకి జస్ట్ ఆ టాస్క్ ముందు పృథ్వీతోని ఆ టాస్క్ ముందులే బీభత్సమైన గొడవైంది. అయినా కానీ గొడవైనా కూడా పృథ్వీని తీసేసే అవకాశం ఉన్నా కూడా ఫస్ట్ తను ఏదైతే ఆర్డర్లో రాసుకున్నాడో ఆ ఆర్డర్లోనే తీసేశాడు తప్ప ఎట్టి పరిస్థితిలో ఫేవరిజం చూపించలేదు. బిగ్ బాసే ఆ టాస్క్ పెట్టిందే లొల్లిలు జరుగుతాయని. లొల్లిలు జరిగి గౌతమ్ని సంచాలక పెడితే ఎలా చేస్తాడో చూద్దాం రా. ఎంత ఈజీగా దొరికిపోతాడు కదా. ఇప్పుడు ఈజీగా పృథ్వీతో ఇంత లొల్లి అయింది కాబట్టి పృథ్వీనే ఫస్ట్ తీసేస్తాడు, లేకపోతే క్లియర్గా ఫేవరిజం చూపిస్తూ రోహిణి, అవినాష్ లాంటి వాళ్ళని సేవ్ చేయాలని చూస్తాడు. ఇలాంటి ఎన్నో ట్రిక్స్ అయితే ప్లే చేశాడు. బిగ్ బాసే టెస్ట్ చేశాడు. బట్ ఆ టెస్ట్లో గౌతమ్ డిస్టింక్షన్లో పాస్ అయ్యడం అనడానికి మనకి సెకండ్ థాట్ అయితే అక్కర్లేదన్నమాట. అండ్ తర్వాత కెమెరాస్తో మాట్లాడడం అంటే అదే చెప్తున్నా, ఆడియన్స్కి ఇప్పుడు కెమెరాస్ని చూస్తూ మాట్లాడడం ఏంటి, ఒక పర్సన్తో మాట్లాడుతుంటే ఆ పర్సన్తో మాట్లాడొచ్చు కదా అంటే తను చెప్పగలిగే ఒక పాయింట్ని, తను ఎక్స్ప్రెస్ చేస్తున్న ఒక పాయింట్ని ఆడియన్స్ కూడా పర్ఫెక్ట్గా క్లారిటీగా అర్థం అవ్వాలి. ఎందుకంటే నేను ఈ పర్సన్కి కాదు ఆన్సరబుల్, ఆడియన్స్కి కదా ఆన్సరబుల్. వాళ్ళు నా గేమ్ని జడ్జ్ చేసి నాకు ఓట్లేస్తున్నారు అన్నప్పుడు డెఫినెట్లీ నేనేం చెప్పదలుచుకున్నానో నా ఎక్స్ప్రెషన్స్లో క్లియర్ కట్ క్లారిటీ అనేది ఆడియన్స్కి ఉండాలనే ఉద్దేశంతోనే ఆడియన్స్ని తిరిగి చెప్తున్నాడు. అందులో ఏం తప్పే ఉంది?
ఇప్పుడు ఆడియన్స్కి తిరిగి చెప్పి ఇప్పుడు వేరే వాళ్ళ గురించి ఏమైనా బిచ్చింగ్ చేశాడా మాస్టర్ ఎప్పుడన్నా? కెమెరాస్ దగ్గరికి వెళ్ళి కెమెరాస్తో మాట్లాడుతున్నాడు అంటారు వేరే వాళ్ళ గురించి, బిగ్ బాస్ ఆ నిఖిల్ అయితే అలా చేస్తున్నాడు, మరీ కుళ్ళు బుద్ధిలాగా ఉండి, ఈ ప్రేరణ అయితే ఇలా, యష్మి అయితే అలా అన్నట్టుగా ఎవరి గురించి అయినా బిచ్చింగ్ చేశాడా? తను లొల్లి పెట్టుకోవాలనుకుంటే ఆన్ ద ఫేస్ వెళ్ళి పెట్టేసుకుంటాడు. పృథ్వీ, నిఖిల్, ప్రేరణ, యష్మి ఎవరైనా సరే ఆన్ ద ఫేస్ వెళ్ళి పెట్టుకున్నారు తప్ప వెనకెనక ఉంటూ ఇట్లా కెమెరాస్తో మాట్లాడడం, వేరే కంటెస్టెంట్స్తో మాట్లాడడం, ఈ కైండ్ ఆఫ్ బిచ్చింగ్ ఎప్పుడైనా చేశాడా గౌతమ్? వన్ అండ్ ఓన్లీ కంటెస్టెంట్ బిచ్చింగ్ చేయని కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే ఈ సీజన్లో డౌట్ లేకుండా అది గౌతమ్ మాత్రమే. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. క్లియర్గా చెక్ చేసుకోండి. గౌతమ్ ఎప్పుడైనా బిచ్చింగ్ చేసిన ఇదేమన్నా ఉంటే నాకు వచ్చి తెచ్చివ్వండి, నాకు అది నేను ఒప్పుకుంటాను. అప్పుడు గౌతమ్ గేమ్ ప్లే ఎలా ఉంది ఏంటి అనేది. అండ్ దాని తర్వాత నామినేషన్స్ టైంలో రెడ్ టవల్ వేసుకుంటాడు కదా, అదేంటి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ని అట్రాక్ట్ చేయడానికే కదా అంటే, ఇప్పుడు మీరు ఒక పార్టీకి వెళ్తున్నారు మాస్టర్, ఒక బర్త్డే పార్టీకో లేకపోతే ఏదైనా పెళ్ళికో వెళ్తున్నారు, అందంగా డ్రెస్ వేసుకొని వెళ్ళరా? ఎందుకు వెళ్తారు? అందరికీ అందంగా కనబడాలని కదా, అందరినీ అట్రాక్ట్ చేయడానికే కదా, మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకుంటున్నట్టు కదా అది. అండ్ అక్కడ మీరు అందంగా డ్రెస్ వేసుకోవడం వల్ల ఎవరు మీకు మార్కులు వేయట్లే, ఎవరు మీకు ట్రోఫీ ఇవ్వట్లే, అయినా కానీ మీరు చేస్తారు అది. బట్ ఇక్కడ ఆయన రెడ్ టవల్ కట్టుకునేది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్నే అట్రాక్ట్ చేయడానికి అనుకోండి. అలాగా అనుకున్నా కూడా తప్పే ఉంది. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఆయనకు ఓట్లు వేయాలనే ఉద్దేశంతో అలా చేస్తున్నాడు, ఆయన ప్రమోట్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు రెడ్ టవల్ కట్టి ఎవరినో ఇన్సల్ట్ చేస్తున్నట్టయితే తప్పవుతుంది తప్ప, తనకి తాను ఓట్లు వేయించుకోవడానికి చేస్తుంటే అది తప్పెందుకు అవుతుంది? ఆయన కేవలం పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఈ గౌతమ్ ఏమాత్రం గేమ్ ఆడకుండా కూడా ఓట్లేసేంత పిచ్చోళ్ళ వాళ్ళు లేదు కదా. నిజంగా గేమ్ ఆడుతున్నాడు, ఏ పరంగా చూసుకున్నా కూడా తనకెందులో కూడా తక్కువ కాదు అన్నట్టుగా క్లియర్గా ప్రూవ్ చేసుకోగలుగుతున్నాడు. ఇవన్నీ చేసుకోగలిగి తనని తాను ఫెంటాస్టిక్గా ఎలివేట్ చేసుకున్న తర్వాతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని అట్రాక్ట్ చేస్తున్నాడు తప్ప తను ఏం గేమ్ ఆడకుండా హ్యాపీగా ముసలోన్లాగా ఒక మూలకు కూర్చొని పల్లెలు తెలుకుంటూ ఏముంది హ్యాపీగా రెడ్ కండుగా ఎర్రకండుగా కట్టుకుంటే ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ పిచ్చోళ్ళు రావచ్చు, ఓట్లేస్తారు అన్నట్టుగా ఆ కైండ్ ఆఫ్ వేలో ఏమైనా ఉన్నాడా? కష్టపడుతున్నాడు, ఫలితం కోసం కూడా తను చేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నాడు, ఏ పరంగా కూడా తక్కువ కాకుండా అయితే చూసుకుంటున్నాడు అది. అండ్ తర్వాత గౌతమ్కి ఇప్పుడు గ్రూప్ గేమ్ అనేది మనం ఆల్రెడీ మాట్లాడినాం కదా. ఇంతమంది వైల్డ్ కార్డ్స్గా వచ్చినా కూడా గౌతమ్ని మాత్రమే అదే పనిగా ఎందుకు టార్గెట్ చేస్తూ వెళ్తున్నారు? గౌతమ్ని మాత్రమే దించాలని, గౌతమ్ని పంపించాలని ఇంతమంది ఎందుకు గౌతమ్ మీద మాత్రమే పోరాడుతున్నారు? ఎందుకంటే గౌతమ్ మాత్రమే ఆ రేంజ్ ఫైటింగ్ స్పిరిట్ అనేది చూపిస్తున్నారు కాబట్టి. మిగతా వాళ్ళందరూ బాగా టైంపాస్ బాగా ఎంత టైటిల్ రేస్లోకి వచ్చే సీన్ లాగా లేరు. బయట నిఖిల్కి ఎక్కువ క్రేజ్ ఉందని, నిఖిల్తో క్లోజ్ ఉండాలని, ఈ బేసిక్గా ఆ అటెంప్ట్స్ కూడా ఈసారి ఎవరు చేయలేదని చెప్పాలి. అంత బీభత్సమైన ఫైటింగ్ స్పిరిట్ ఎవరిలో ఇంకా చూడలేదు, కేవలం గౌతంలో మాత్రమే అందరూ చూశారు కాబట్టి. ఇప్పుడు ఆబ్వియస్లీ ఆ గ్రూప్ అంతా వచ్చి గౌతమ్ మీద పడ్డానికి మెయిన్ రీజనే ఇదనమాట. అండ్ తర్వాత తన గేమ్కి ఇప్పుడు తను వైల్డ్ కార్డ్గా వచ్చాడు, ఇమీడియట్గా మనకంట సెల్ఫ్ ఎలిమినేట్ చేసుకోకపోతే ఆ వీక్ తనే వెళ్ళిపోవాల్సినోడు అనిపించే ఒక కైండ్ ఆఫ్ సినారియో అక్కడ క్రియేట్ అయింది కాబట్టి అప్పుడు ఏం చేశాడు? తను లవ్ చేస్తున్న అమ్మాయిని కూడా పక్కన పెట్టేశాడు, తన క్రష్ ఉన్న అమ్మాయిని కూడా పక్కన పెట్టేశాడు. నాకు గేమ్ ఇంపార్టెంట్, నేను వచ్చిన పర్పస్ ఏంటి? గేమ్ కోసం వచ్చి ఇవన్నీ నేను వేయటం, ఈ వేషాలన్నీ నేను వేయటం ఏంటి, ఇవన్నీ నేను చేయకూడదు, గేమ్ అంటే గేమే అన్నట్టుగా తను ఏదైతే అనుకున్నాడో ఎగ్జాక్ట్గా అది ఆచరణలో చూపెట్టాడు. తను ప్రాక్టికల్గా ఇప్పుడు విష్ణు లాంటి అమ్మాయి తనకి ఎంతమంది వచ్చి ఇప్పుడు పృథ్వీ వల్లే నీ గేమ్ పోతుంది కొంచెం చూసుకో అని వాళ్ళ తోటి హౌస్ మేట్స్ చెప్పినా, వాళ్ళ ఫాదర్ వచ్చి చెప్పినా, ఇండైరెక్ట్గా నాగార్జున గారు చెప్పినా, ఎవరు ఎంతమంది చెప్పినా కూడా తను వినలేదు, అస్సలు కేర్ చేయలేదు. బట్ గౌతమ్ జస్ట్ ఒకటే ఒక వీకెండ్ రోజు తను ఇంకా బయటికి వెళ్ళిపోతాడు అనిపించిన రోజు గౌతమ్ క్లారిటీ వచ్చింది. నాకు యష్మి వద్దు, ఏ లవ్ వద్దు, ఏది వద్దురా నాయన, నాకు గేమ్ మాత్రమే కావాలి, నాకు ఎవరు ఇంపార్టెంట్ కాదు, నేను గేమ్లో ముందుకెళ్తే చాలు అన్నట్టుగా తను అనుకున్నాడు. క్లియర్గా కట్ అంటే కట్ అంతే. మళ్ళీ అమ్మాయికి అన్నెసరీ ఫేక్ ఎక్స్పెక్టేషన్స్ ఇచ్చి, ఫేక్ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఇలాంటివన్నీ లేనేలేదు. కట్ అంటే కట్, దట్స్ ఇట్ అంతే, తీసి పక్కన పెట్టేయటం. అండ్ తర్వాత హెల్ప్ చేయలే, ఆశించలే, తను బేసిక్గా ఎవరికి ఇంటెన్షనల్గా వెళ్ళి హెల్ప్ చేయలేదు. అలా అని వాళ్ళంతటి వాళ్ళే వచ్చి, రోహిణి లాంటి వాళ్ళు వచ్చి ఆ టీషర్ట్స్ టాస్క్లో గౌతమ్కి సపోర్ట్ చేసినా కూడా నాకు సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు అని క్లియర్గా చెప్పేశాడు.
తను హెల్ప్ చేయలేదు, హెల్ప్ తిరిగి చేస్తుంటే కూడా అక్కర్లేదు అని కూడా అనేసాడు. వద్దు, నాకు సపోర్ట్ వద్దు, నేను సోలోగా ఆడుకుంటా, నేనే గెలుస్తాను, గెలవకపోయినా కూడా అట్లీస్ట్ నేను ఎఫర్ట్ ఇచ్చాననే ఇదైనా ఉంటుంది, నాకు అది చాలు అన్నట్టుగా చెప్పేశాడు అంతే. హెల్ప్ చేయలేదు, ఆశించలేదు. వన్ అండ్ ఓన్లీ కంటెస్టెంట్ అగైన్ గౌతమ్ మాత్రమే ఇది. అండ్ తర్వాత నాగార్జున గారు ఎన్నిసార్లు ఆయన స్పిరిట్ డౌన్ చేసేలాగా మాట్లాడారు మీరు చూడండి. త్రూ అవుట్ సీజన్లో వీకెండ్ ఎపిసోడ్లో అరే గౌతమ్ దీనిలో తప్పే ఉంది, అరే గౌతమ్ని ఎందుకు అలా అంటున్నారు. ఇప్పుడు గౌతమ్ అండ్ నిఖిల్ మధ్య ఒకసారి ఆర్గ్యుమెంట్ అయినప్పుడు గౌతమ్ ఏదో పెద్ద బూత్ మాట మాట్లాడిండు అన్నట్టుగా అది క్రియేట్ చేశాడు. నిజానికి గౌతమ్ ఆ రోజు జస్ట్ బ్లాబరింగ్ కైండ్ ఆఫ్ వేలోనే చేశాడు. అది వాళ్ళ అమ్మ మీద ప్రామిస్ చేసి కూడా చెప్పాడు ఆయన. అయినా కానీ నాగార్జున గారు కావాలని ఆ పాయింట్ అదే పనిగా లాగుతూ ఉన్నారు. అంత పనిగా ఆ రేంజ్లో లాగి ఆ రోజు చేసినా కూడా వీకెండ్ ఎపిసోడ్లో మన గౌతమ్ ఏ లెవెల్లో డౌన్ అయిపోయాలి. ఎన్నో ఎపిసోడ్స్ రీసెంట్ ఎపిసోడ్లో కూడా, ఇప్పుడు మొన్న వచ్చిన సాటర్డే ఎపిసోడ్లో కూడా గౌతమ్ స్పిరిట్ని అలాగే డౌన్ చేసేలా చేశారు. బట్ అప్పుడైనా తన స్పిరిట్ డౌన్ అయ్యి ఏమన్నా అబ్బా ఇంకా అయిపోయిందిరా, నేనేమో విన్నర్ రేస్లో ఉన్నాను అనుకున్నాను, బట్ ఈ రేంజ్లో నాగార్జున గారు వచ్చి క్లాసులు బెక్కినారంటే నాకంత సీన్ లేదనమాట, ఇంకా అయిపోయిందిరా నా పని అంటూ తనని తాను డిస్కరేజ్మెంట్గా ఎప్పుడన్నా ఫీల్ అయ్యాడా. తను బూత్ మాట అనలేదు అంటే అనలేదు, దట్స్ ఇట్. నాగార్జున గారు వచ్చి చెప్పాక కూడా తర్వాత ఆయన డిస్కషన్లో తర్వాత వీక్లో వచ్చిన నామినేషన్స్లో ఇదే పాయింట్ తీసినప్పుడు నేను బూత్ అనలేదంటే అనలేదు, నేను ఇప్పటికీ అదే మాట చెప్తున్నాను, ఇప్పటికీ అదే మాట ఉంటున్నాను అన్నట్టుగా షో హోస్ట్కి కూడా ఎగెన్స్ట్గా వెళ్ళిన క్యాండిడేట్. హోస్ట్కి ఎగెన్స్ట్గా వెళ్ళమంటే నాగార్జున గారిని తిట్టడమో ఇంకోటో కాదు కదా. తను ఏదైతే మాట మీద ఉన్నాడో ఎగ్జాక్ట్లీ అదే మాట, నేను బూత్ అనలేదు. బూత్ అన్నానంటే నిజంగా నేను ఒప్పేసుకుంటాను, సారీ చెప్పేస్తాను. సారీ చెప్పిన సందర్భాలు కూడా మనం చూసాం కదా రీసెంట్గా, వాడుకుంటున్నాం అనేది కదా. సో నిజంగా సారీ చెప్పాలనుకుంటే చెప్పేస్తాడు, దాన్ని ఏముంది అనలేదంటే అనలేదు అన్నట్టుగా అదే మాట మీద ఉన్న దమ్మున్నోడు నిఖిల్. అండ్ వాడుకున్నాం అంటే ఇప్పుడు వాడుకున్నావు అనేది నిఖిల్ని ఆ లిటరల్ మీనింగ్లో అమ్మాయిని సెక్షువల్ వేలో వాడుకున్నాం అన్నట్టుగా ఏమైనా అన్నాడా? ఆ ఇంటెన్షన్ అలా ఉందా? బిగ్ బాస్ హౌస్లో ఎట్లాగో యష్మిన్ వాడుకున్నావంటే ఆ ఇంటెన్షన్ అయితే ఖచ్చితంగా కాదని తెలుసు కదా. గేమ్ పరంగా వాడుకున్నావు, గేమ్ పరంగా ఎవరి మీదకైనా ఉసుగొల్పాలనుకుంటే యష్మిని ఉసుగొల్పడం, అండ్ యష్మి అండ్ గౌతమ్ ఒక టీంలో ఉంటే అదేదో గేమ్లో గౌతమ్ని డిస్క్వాలిఫై చేయడానికి యష్మిని వెళ్ళి ఇన్ఫ్లుయెన్స్ చేయడం, ఈ కైండ్ ఆఫ్ వేలో వాడుకోవడం అంటే అది ఇంకేదో కాదు. ఆడుకోవడం అంటే మీనింగ్ అది, అంతేగాని సెక్షువల్గా వాడుకోవడం కాదు. సెక్షువల్గా వాడుకున్నాం అన్నట్టుగా మన నిఖిల్ ఫ్యాన్స్ క్రియేట్ చేశారన్నమాట. వీళ్ళు చేయగలిగేది ఇదే, ఇలాంటి దొంగ గేమ్లే. ఇప్పుడు లిటరల్గా చెప్పాను కదా, యథా కంటెస్టెంట్ తదా ఈ చైల్డ్ ఆర్టిస్టులు, వీళ్ళు ఇలాగే ఉన్నారన్నమాట. లేనిపోనివన్నీ క్రియేట్ చేసి అసలు ఒకదానికి ఒక అర్థం వచ్చేది, దానికి ఇంకో అర్థం ఏదో తీసేసి బయటికి మొత్తం స్ప్రెడ్ చేసి ఫుల్ ఇది చేసి. ఇప్పుడు నా గురించి కూడా మొన్న నేనేదో ఇప్పుడు ఇండియన్స్ అది ఇది అనకుండా ఈ కబుర్ల ఈ లస్కులౌడా కబుర్లన్నీ చెప్పుకోకుండా మీ పని మీరు చేసుకున్నారు బాబు, నిజంగా సత్తా ఉన్నోడిగా ఓట్లేండి నేను అంటూనే నేను ఇండియన్స్ని లౌడగలన్నాను అన్నట్టుగా ట్రోల్ చేయించారు. అంటే ఇంత ఎర్రిగాళ్ళు అనమాట. లేనిపోనివన్నీ క్రియేట్ చేసి జనాలందరినీ ట్రిగ్గర్ చేసి ఇండియన్స్కి సారీ చెప్పాలి, ఇండియన్స్కి సారీ చెప్పాలి. ఎవర్రా ఇండియన్స్? ఎవరు? నిఖిల్ ఫ్యాన్స్ మాత్రం ఇండియన్సా? వేరే వాళ్ళు ఎవరు ఇండియన్స్ కదా? వేరే ఇండియన్స్కి ఎందుకు కోపం రాలేదు? కేవలం నిఖిల్ ఫ్యాన్స్ మాత్రమే, నిఖిల్ ఫ్యాన్స్కి మాత్రం ఎందుకు కోపం వచ్చిందిరా? ఇలాంటి ఈపీ చేష్టలన్నీ నా రివ్యూ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాను. ఓకే, మీ దగ్గర పెట్టుకోండి, అన్ని నా దగ్గర చూపించకండి. ఈపీ అంటే తెలుసుగా ఫుల్ ఫామ్, అదన్నమాట. అండ్ తర్వాత చూసుకుంటే గౌతమ్ టాస్క్లు ఆడ్డు అంటారు. టాస్క్లు అన్నోడు విన్నర్ ఎందుకు అవుతాడు అని చాలాసార్లు ఎగ్జాంపుల్ చెప్పింది, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. బిందు మాధవి ఏ టాస్క్లు ఆడలేదు. త్రూ అవుట్ సీజన్ అఖిల్తో ఏదైతే రైవల్రీ పెట్టుకుందో అదే రైవల్రీ కంటిన్యూ చేస్తూ తన ఫైటింగ్ స్పిరిట్ ఆడియన్స్ ముందు పెట్టడం వల్ల తను విన్నర్ అవ్వగలిగింది, టైటిల్ విన్నర్ అవ్వగలిగింది. రాహుల్ సిప్లిగంజ్ కూడా తనేం టాస్కులు ఆడిన క్యాండిడేట్ ఏం కదా, ఆయన కానీ టైటిల్ విన్నర్ అవ్వగలిగాడు కదా. బిగ్ బాస్ అనేది ఒక పర్సనాలిటీ షో. మన పర్సనాలిటీని ఎంత ఎక్స్ప్రెసివ్గా షోలో మనం చెప్తున్నాం, అది ఆడియన్స్కి ఏ రేంజ్లో నచ్చుతుంది, దాని ద్వారా ఎలా ఓట్లేస్తున్నాం అనేదే బిగ్ బాస్ కాన్సెప్ట్ తప్ప టాస్కులు ఆడటానికి దిస్ ఈజ్ నాట్ ఏ స్పోర్ట్స్ షో.
స్పోర్ట్స్ షో కానప్పుడు టాస్క్లు ఎందుకు పెడుతున్నారా అంటే, టాస్క్లు అనేది పెట్టేది ఆ పర్టికులర్ ఎపిసోడ్స్ని ముందుకు తీసుకెళ్ళడానికి. ఆ పర్టికులర్ టాస్క్లు అయ్యే టైంలో ఏదన్నా వీళ్ళకి గొడవ జరిగితే ఆ గొడవలో వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఒకరి మీద ఒకరికి ఎలా తోసుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు అని ఈ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ అన్ని బయటికి తీయడానికి. అంతేగాని టాస్క్ ఎవరు విన్ అయ్యారు, ఎవరు లూజ్ అయ్యారు అనేది లీస్ట్ బాదర్ అది. ఓకే, సో టాస్క్లు ఆర్ నెవర్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ బిగ్ బాస్ కంటెస్టెంట్ టు మూవ్ ఫార్వర్డ్. ఓకే, మన లెక్క ప్రకారంగా చెప్పాలంటే నిఖిల్ కంటే ఎక్కువ పృథ్వీ బాగా టాస్క్లు ఆడేవాడు కదా, అద్దరగొట్టేవాడు టాస్క్లు అసలు. మరి ఏమైంది, పృథ్వీ ఎందుకు వెళ్ళిపోయాడు, నిఖిల్ ఎందుకు ఉన్నాడు? సో టాస్క్స్ ఆర్ నెవర్ అంటే నెవర్ ఇంపార్టెంట్. అండ్ దాని తర్వాత ఇప్పుడు బేసిక్గా గౌతమ్ని పక్కన పెట్టండి. టైటిల్ రేస్లో ఇప్పుడు మన నిఖిల్ కాకుండా ఇంకెవరు ఉండేవారు ఈ పర్టికులర్ సీజన్లో? ఇంకెవరు లేరు. క్లియర్గా ఉండేది రూట్ అనేది వన్ వేలో అలా వెళ్ళిపోయేది. అలా వన్ వేలో వెళ్ళిపోయిన రూట్ని కంప్లీట్గా గౌతమ్ సీజన్ని మొత్తం తన వైపు ఇట్లా జప్మని ఇట్లా యూటర్న్ తీసుకొని తన వైపు తిరిగేలాగా తెచ్చుకున్న క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారంటే గౌతమ్ మాత్రమే. డౌట్ లేకుండా తను టైటిల్ రేస్లోకి రావడం వల్ల నిఖిల్కి ఇప్పుడు చాలా గట్టి పోటీ వచ్చింది. చాలా గట్టి పోటీ రావడం వల్ల నిఖిల్ ఫ్యాన్స్కి ఇప్పుడు టెన్షన్ అవుతుంది. అదే స్మూత్గా వెళ్ళాల్సిన రోడ్లో ఈడెవడో వచ్చి యూటర్న్ తీసుకుని మొత్తం మలిపాడేంట్రా షో అన్నట్టుగా ఇప్పుడు గౌతమ్ మీద పడుతున్నారు అన్నమాట. గౌతమ్ని సపోర్ట్ చేసే మాలాంటి వాళ్ళ మీద అదే పనిగా లేనిపోనివన్నీ సెంటిమెంట్స్ అన్నీ రెచ్చగొట్టి కావాలని తద్వారా మా మీద ఏదో యుద్ధం ప్రకటించాలని, ఏదేదో రచరచ చేసేయాలని చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారన్నమాట. సో ఇప్పుడు ఇలా ఈ రేంజ్లో వచ్చే టైటిల్ రేస్ ఇప్పుడు టైటిల్ నిఖిల్కి వస్తుందా? నిఖిల్కా అంత ఎగ్జాక్ట్గా చెప్పలేము. నిఖిల్ కాదులే, గౌతమ్ కూడా రావచ్చు. గౌతమ్ కాదులే, నిఖిల్ కూడా రావచ్చు అన్నట్టుగా ఇలా డౌట్ఫుల్గా పెట్టగలిగిన ఇది కూడా గౌతమ్ చేయగలిగాడు ఈ సీజన్లో. అండ్ అశ్వత్థామ వల్ల అయితే తనకి నెగిటివిటీ వచ్చిందో, అశ్వత్థామ వల్ల నాకు నెగిటివిటీ రావడం ఏంటి, అశ్వత్థామ ఈజ్ బ్యాక్ అన్నట్టుగా మళ్ళీ ఈ సీజన్లో ఎలాగైతే అన్నాడో తను బ్యాక్ అన్న దగ్గర నుంచి సీజన్ నిజంగా బ్యాక్ వచ్చి అలా యూటర్న్ తీసుకొని వచ్చేసి సీజన్ ఆల్మోస్ట్ పడవ మునిగిపోతుంది అయిపోయిందిరా సీజన్ 8 అనుకున్న టైంలో గౌతమ్ వచ్చి ఖచ్చితంగా సీజన్ నిలబెట్టిన ఘనత ఆయనకు మాత్రమే ఉంది. సో ఏ పరంగా చూసుకున్నా కూడా గౌతమ్ కాకుండా ఇంకెవరు విన్ అవుతారు మాస్టర్? ఎవరు విన్ అయితే అసలైన గెలిపోతుంది అది? ఇలాంటి క్యాండిడేట్కి ఇప్పుడు నిఖిల్ క్లియర్గా ఓటింగ్ పరంగా చూసుకుంటే మంచి దూసుకెళ్ళిపోతున్నాడు. ఎందుకు దూసుకెళ్ళిపోతున్నాడు? ఏం పొడిచాడని అసలు సీజన్లో ఆ లెవెల్లో దూసుకెళ్ళిపోవడానికి? ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ తీసేస్తే ఫస్ట్ వీక్లో బయటికి వెళ్ళిపోవాల్సిన క్యాండిడేట్ నిఖిల్. అంటే టాస్క్లు ఆడేస్తే ఇంకా అయిపోద్దా టాస్క్లు ఆడేస్తే అయిపోద్దా ఇంకా? సో టాస్క్లో పోయి ఏదన్నా టోర్నమెంట్లోనో ఎక్కడోనో వెళ్ళి టాస్క్లు ఆడుకోమని, ఏదైనా స్పోర్ట్స్ రిలేటెడ్ షోస్లో వెళ్ళి ఆడుకోమను. టాస్క్లు ఆడితే టైటిల్ చేయడం ఏంటి? ఇది ఏం లాజికల్ అంటే నాకు అర్థం కాదు. అండ్ సొంతంగా ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు ఏదన్నా ఇష్యూ ఉంటే పృథ్వీని, యష్మిని వీళ్ళకి మీదికి అసుగొల్పేవాడు. అండ్ సోనియా అదే పనిగా ఆయన మీదకి ఇట్లా వస్తుంది, వార్కి వచ్చేస్తుంది. కాబట్టి ఈ అమ్మాయితో వార్ ప్రకటించడం, మనం తిరిగి ఆర్గ్యూ చేయడం కంటే కూడా ఇలాంటి స్ట్రాంగ్ అమ్మాయిని జస్ట్ మనం ఫ్రెండ్షిప్ చేసేస్తే సలబడిపోతారా బాబు, మనకి టెన్షన్ లేకుండా ఉండదు అన్నట్టుగా ఒక దొంగ ఫ్రెండ్షిప్ చేసి లిటరల్గా సోనియా కింద ఒక పాలేరులాగా ఉండి ఆ 4 వారాలు పాలేరులాగే అలా కంటిన్యూ అయ్యాడు అన్నమాట. సోనియా వెళ్ళిపోయాక మళ్ళీ ఎప్పుడైనా సోలోగా గేమ్ ఆడతాడేమో అంటే ఈలోపు యష్మి వచ్చింది. యష్మి వీళ్ళ గ్రూప్లో చేసేసరికి ఆబ్వియస్లీ విష్ణు కానీ పృథ్వీ కానీ వీళ్ళందరూ నిఖిల్ అలాంగ్ వీళ్ళందరూ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి అప్పుడు ఏమైంది, గ్రూప్ గేమ్ అలాగే కంటిన్యూ అయ్యిందనమాట. ఒక గ్రూప్ గేమ్ అయ్యి ఇప్పుడు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మన పృథ్వీని యష్మిని ఉసిగొల్పడం అండ్ ఈ ఉసిగొల్పే కైండ్ ఆఫ్ గేమే ఆడాడు తప్ప సోలోగా సింగిల్గా నిఖిల్ ఇక్కడ ప్రూవ్ చేసుకున్నాడు అనిపించిన ఒక ఇదేంటి, అరే ఆ టాస్క్లో ప్రూవ్ చేసుకున్నాడంటే ఒరే టాస్క్లు ఏంట్రా బాబు, టాస్క్లు ఎవరికి కావాలరా? ఈ స్పోర్ట్స్ షో కాదు కదరా బాబు, టాస్క్లు అసలు అక్కర్లేదు. టాస్క్ జీరో ఇంపార్టెన్స్ బిగ్ బాస్లో, దెర్ ఈజ్ జీరో ఇంపార్టెన్స్. ఒక గేమ్ ఆడా, ఒక టాస్క్ ఆడా, ఎవడికి కావాలి టాస్క్లో?
ఎవరు ఏం గేమ్ ఆడాలి విన్నర్ అవ్వాలంటే? ఆడియన్స్ ఓట్లు వేసేది ఏంటి టాస్కులు, నువ్వు ఆ టాస్కులు నువ్వు ఏదైనా విన్ అవుతే నీకు బిగ్ బాస్ వాళ్ళు ఏమన్నా గిఫ్ట్లు ఇస్తారేమో. ఆడియన్స్ గిఫ్ట్లు ఇవ్వరు. ఆడియన్స్ గిఫ్ట్లు ఇవ్వాలంటే, ఆడియన్స్ ఓట్ వేయాలంటే నీలో సత్తా ఉండాలి, నీ పర్సనాలిటీ బయటికి రావాలి. ఏం ఆడాడురా బాబా, ఏం మాట్లాడారు బాబు, ఏం ఫేస్ చేశాడు రా బాబు ఇదన్నీ, ఆ ఛాలెంజ్ని హోస్ట్కే ఎదురెళ్ళిన కంటెస్టెంట్ రా. తన మాట ఏదైతే ఉన్నాడో అదే మాట మీద స్ట్రిక్ట్గా నిలబడ్డాడు రా. సోలోగా వచ్చి ఇంత సోలోగా ఉంటూ ఎటువంటి ఫ్రెండ్షిప్స్ లేకుండా ఉంటున్నాడు రా అంటూ ఇలాంటి పాయింట్స్ హైలైట్ అయ్యి జనాలు ఇందుకు ఓట్లేస్తారు. కానీ అమ్మో నిఖిల్ ఆ సీరియల్లో చాలా మంచి చేశాడు కాబట్టి ఓట్లు వేద్దాంరా. ఇప్పుడు నిఖిల్ గ్రూప్ గేమ్ బాగా ఆడిండు, వాళ్ళని వీళ్ళని ఉసుగొల్పింది కాబట్టి ఓట్లు వేద్దాంరా. అరే నిఖిల్ సోనియా కింద పార్లర్ లాగా బతికింది కదా, ఓట్లు వేద్దాంరా అంటూ ఈ కైండ్ ఆఫ్ వేలో ఓటింగ్ పడితే అదొక గెలుపా, అదొక ఓటింగా? గాడ్. అండ్ ఈ క్యాండిడేట్ ఇప్పుడు మనకి విన్నర్ మెటీరియల్. ఏ మాత్రం సోలోగా ఆడలేని ఒక దొంగ గేమ్ ఆడి ఒక పిరికి పందలాగా ఎవరైతే తన మీదకి వస్తారో వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళని ఎదుర్కోలేక ఫ్రెండ్షిప్ చేసి ఒక దొంగ ఫ్రెండ్షిప్ చేసి ఒక దొంగ గేమ్ ఆడి ఈ దొంగ ఈరోజు మనకి విన్నర్ మెటీరియల్ లాగా కనబడుతున్నాడు, విన్నర్ టైటిల్ రేస్లో ఉన్నాడంటే ఎంత సిగ్గుచేటిది. సో నాకు సంబంధించినంత వరకు నిఖిల్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఫస్ట్ వీక్లో వెళ్ళిపోవాల్సిన క్యాండిడేట్. ఆ ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ లేకపోతే డౌట్ లేకుండా ఏ వెరీ మచ్ ఫేక్ క్యాండిడేట్. ఈ సీజన్ కంప్లీట్గా నాకిపోవడానికి ఈ నిఖిల్ విన్నర్ అయితే మాత్రం డౌట్ లేకుండా 6th సీజన్ ఎలాగైతే ఒక మెగా బ్లండర్ అయిపోయిందో ఈ సీజన్ అంతకంటే పెద్ద మెగా బ్లండర్ అయ్యే అవకాశం ఫుల్గా ఉన్నాయి. నిఖిల్ విన్నర్ అవుతే మటుకు గౌతమ్ మాత్రమే డౌట్ లేకుండా ఎలిజిబుల్. ఏ పరంగా చూసుకున్నా కూడా జీరో నుంచి స్టార్ట్ చేసి జీరో నుంచి కూడా కాదు, ఇంకా చెప్పాలంటే నెగిటివ్ నుంచే స్టార్ట్ చేశాడని చెప్పాలి. నెగిటివ్ నుంచి ఎందుకంటే లాస్ట్ సీజన్లో అశ్వత్థామ అంటూ తను ఏదైతే రేస్ చేశాడో దానివల్ల బీభత్సమైన నెగిటివిటీ వచ్చింది. అలాంటి నెగిటివిటీ వచ్చిన క్యాండిడేట్ ఈ సీజన్లో మళ్ళీ రాబోతుందంటే గౌతమ ఆడపెద్ద జోకర్రా అన్నట్టుగా అందరూ అనుకున్నారు. ముఖ్యంగా నిఖిలే అన్నాడు ఇదే సీజన్లో వైల్డ్ కార్డ్స్ అందరూ ఎంట్రీ ఇచ్చినప్పుడు నిఖిల్ వీళ్ళందరితో వాళ్ళ ఫ్రెండ్స్తో డిస్కస్ చేసేటప్పుడు ఇప్పుడు హరితేజ అయితే అలారా, ఆ కంటెస్టెంట్ అయితే అలారా, బట్ గౌతమ్ పెద్ద డంబరా అన్నట్టుగా షోలోనే అన్నాడు. సో గౌతమ్ గురించి అంత డంబ్గా అనుకున్న అందరూ అలాంగ్ విత్ నిఖిల్ ఇప్పుడు డంబ్గా అనుకున్న క్యాండిడేట్ అంటే నెగిటివ్లో ఉన్న క్యాండిడేట్ నెగిటివ్ నుంచి మెల్లగా జీరో వచ్చి జీరో నుంచి నెంబర్స్లోకి వచ్చి ఇప్పుడు ఏకంగా టైటిల్ రేస్లోకి చేరగలిగాడంటే ఒక్కొక్క ఇటుక పేర్చుకున్నోడు విన్నర్ అవుతాడా? ఆల్రెడీ అద్దాల మేడలో ఉన్నోడు విన్నర్ అవుతాడా? ఒక్కొక్క ఇటుక పేర్చుకున్నోడే మనలోంచి ఒకడు వెళ్ళి ఒక్కొక్క ఇటుక పేర్చుకొని వెళ్ళి ఈరోజు టైటిల్ విన్నర్ అవుతే అద్దిర్రా సత్తా, అద్దిర్రా విన్నర్ అన్నట్టుగా మనకు అనిపిస్తుందా? ఆల్రెడీ అద్దాల మేడలో ఏసీ గదుల్లో ఉన్నోడు విన్నర్ అయితే అనిపిస్తుందా? నా దృష్టిలో గౌతమ్ తప్ప ఏ ఒక్కడికి ఖచ్చితంగా విన్నర్ అయ్యే అర్హత లేదు ఈ సీజన్లో. అండ్ గౌతమే తెలుగుడా, మిగతా వాళ్ళు కాదా? మిగతా వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేయట్లేరంటే అరే టైటిల్ రేస్లో ఎవరున్నారా ఇప్పుడు? అవినాష్ ఉన్నాడా? నబీల్ ఉన్నాడా? ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు. తెలుగు కూడా అది ఇది అని నేను సపోర్ట్ చేస్తున్నానా? అక్కడ వాళ్ళు కన్నడ మావోడు అన్నట్టు సపోర్ట్ చేస్తున్నా. మనం తెలుగు అని సపోర్ట్ చేయడానికి మనకేం మాయరోగం రా బాబు? మనకి ఎందుకంత పైత్యం? మనోడు కాదు, గేమ్ లాగా చూస్తున్నారు, ఒక గేమ్ లాగా చూస్తున్నారు కాబట్టి గౌతమ్తో పాటు నిఖిల్కి కూడా మంచి ఓటింగ్ పడుతుంది. మన స్టేట్స్లో నుంచి కూడా బీభత్సమైన ఓటింగ్ పడుతుంది, డౌట్ లేదు, నేను అది ఒప్పేసుకుంటా. గేమ్ లాగా చూస్తున్నారు ఓకే, బట్ ఇప్పుడు కర్ణాటకలో ఉన్న వాళ్ళు నిఖిల్ని ప్రమోట్ చేసుకుంటున్నారు ఓకే, కానీ గౌతమ్ని డిమోట్ చేస్తున్నారే, గౌతమ్ని టార్గెట్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు అనేవి చేస్తున్నారే, ఈ నెగిటివ్ క్యాంపెయినింగ్ బాగా చేస్తున్నారే, అవన్నీ గౌతమ్ మీద చేస్తున్నప్పుడు మనకి రోషన్ లేదా? మనోడిని మనం కాపాడుకోవాలి. నిజాయితీగా ఒక్కొక్క ఇదిగా పేర్చుకునే వాడిని కాపాడుకోకుండా ఇట్లా మనం ఇండియన్స్ మనం అది ఇది అన్నట్టుగా లేనిపోని కబుర్లని చెప్పుకుంటూ ఇలాగే బతికేస్తారా? మనకు రోషన్ లేదా? గౌతమ్ గాడిని మనం కాపాడుకోలేమా? గౌతమ్ గాడిని మనం విన్నర్ చేయలేమా? చెయ్యొర్రా గౌతమ్ గాడికి ఓట్లు. హాట్స్టార్ యాప్ మొత్తం పగిలిపోవాలి మొత్తం. అండ్ సీజన్ ఎన్ని సింబులు ఉంటే అన్ని సింబులు తీసి ఓట్లు వేస్తూ ఉండండి. గౌతమ్ గాడి గెలవాల్సిందే ఈ సీజన్, అంతే. టైటిల్ విన్నర్ అవ్వాల్సిందే వాడు, అంతే.